మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి అసెంబ్లీ వెళ్ళొచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను మీ ముందు కూర్చొని ఉన్నాను. 16వ అసెంబ్లీ 5వ సెషన్ ఇప్పుడు జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 5వ సెషన్ కూర్చున్నాం. ఇది 16వ అసెంబ్లీ. నేను 16వ అసెంబ్లీలో సభ్యుడిని. ఈసారి బడ్జెట్ సమావేశాలు సుమారుగా 15 రోజుల పాటు జరిగినాయి. చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం 3,32,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ మీద పూర్తి అనుమతి వివిధ ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కూడా విడుదలైంది. సుమారుగా 53,47,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న 3,32,000 కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టింది, అనుమతి పొందింది. వికసిత భారత్ అంటే 2047 సంవత్సరానికి దాని ప్రాముఖ్యత కూడా మనం అందరూ అర్థం చేసుకోవాలి. అప్పటికి మనకు 1947లో స్వాతంత్రం వస్తే 2047కి 100 సంవత్సరాలు మనము స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుంటాం. అప్పటికి మన దేశము, మన రాష్ట్రము, మన నియోజకవర్గం ఎలా ఉండాలనే ఒక ఆలోచన విధానంతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు అటు కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి పద్దుల మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది. 2024లో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు హాఫ్ టైం బడ్జెట్, అప్పటికే మనం వచ్చేసరికి జూలై అయిపోయింది కాబట్టి మార్చిలో ఫిబ్రవరి మార్చిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని చిన్న చిన్న మార్పులతో ఆ వినాశాన్ని, ఆర్థిక వినాశం జరిగిన సందర్భాన్ని మేము ఆ సంవత్సరం పొడిగించాల్సి వచ్చింది. 2025లో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల తడకంతా కూడా సరిచేసుకునే బడ్జెట్గా 2025 బడ్జెట్ని చూడాల్సిన అవసరం ఉంది. 2006లో ఇప్పుడు మనము 3వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం వచ్చిన తర్వాత పయ్యావుల కేశవ్ గారు తన 3వసారి ప్రతిష్టాత్మకంగా 3వసారి ప్రవేశపెట్టాడు. ఆయన భవిష్యత్తుకు పునాది వేసే విధంగా ఈ బడ్జెట్ని చాలా అద్భుతంగా ప్రవేశపెట్టాడు. దీన్ని ప్రతుల్ని కూడా మీకు డిజిటల్ రూపంలో పంపిస్తాను. అద్భుతమైన బడ్జెట్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే 5 కోట్ల మందికి అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను చాలాసార్లు. మళ్ళీ దీని మీద ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే బడ్జెట్ అనేది మన ఇంట్లో లెక్కలాగా, మన ఇంటిని గడపడానికి మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని ఎలా చూసుకుంటామో దీన్ని కూడా ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని రాష్ట్ర బడ్జెట్ని మనము తయారు చేసుకొని ఈ పద్ధతుల ప్రకారంగానే ఖర్చు పెడతాం. ఇది దయచేసి ప్రతి ఒక్క పౌరుడు దీని మీద ఇంట్రెస్ట్ చూపించాలి, దీని మీద ఆసక్తి ఉండాలి. ఎందుకంటే ఇదే మన భవిష్యత్తు కూడా. దీంట్లో ఏ రకమైనటువంటి కేటాయింపులు ఉన్నాయి, దీంట్లో ఏ విధంగా ప్రభుత్వం ఖర్చు పెట్టాలనుకుంటుంది, ప్రభుత్వ ఆదాయం ఎంత, దానికి ఖర్చు ఎంత, చివరికి మిగులు ఎంత తక్కువ డబ్బులు పడతాయి. ఒక ఇల్లు గడిపేటప్పుడు మన ఆదాయానికి మించిన ఖర్చులు వస్తాయి. అప్పుడు ఎక్కడి నుంచి తెస్తామో కూడా ఈ బడ్జెట్లో రాసి పెట్టుకొని ఉంటారు. ముందుగా ప్రజలకు తెలుపుతారు, శాసనసభ్యుల దగ్గర నుంచి అనుమతి కోరుకుంటారు. ఇవన్నీ చేసి తర్వాత మనము బడ్జెట్ మీద ఓటింగ్ తీసుకొని ఆమోదం తెలుపుతాం. ఈ రకంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఉన్న అన్ని అంశాల మీద చర్చించడం నాకు వ్యక్తిగతంగా
అవకాశం. అసెంబ్లీలో కూర్చొని ఇలా బడ్జెట్ మీద మాట్లాడి అవకాశం కల్పించేందుకు మళ్ళొక్కసారి